గిరిజన రైతులు 10 రోజులుగా చేస్తున్న పాదయాత్రను రేవంత్ సర్కార్ అడ్డుకుంది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములను దౌర్జన్యంగా అటవీ అధికారులు లాక్కుంటున్నారని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ దిందా నుంచి ప్రజాభవన్ కు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అయితే వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకొని అల్వాల్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. ఇక రైతులని కూడా చూడకుండా పోలీస్ వ్యాన్లోకి నెట్టిపడేశారు. పోడు రైతుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 10 రోజులుగా రైతులు పాదయాత్ర చేస్తుంటే పట్టించుకోకుండా ఇప్పుడు పోలీసులతో అక్రమ అరెస్ట్ చేయించాలని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ ఉమేష్, ఇటు దిందా గ్రామ రైతులు అయితే చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు అన్నట్టు తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం దిందా గ్రామం నుంచి తమ పోడు భూములకు సంబంధించి దాదాపు 800 ఎకరాలకు పైగా తమ 40-50 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు వాళ్ళ తాతల కాలం నుంచి కూడా తాము సాగు చేసుకుంటున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా ఏదైతే ఈ పోడు భూములను అక్రమంగా లాక్కున్నారంటూ ఈ నెల 7వ తేదీన దిందా గ్రామం నుంచి తమ సమస్యను పరిష్కరించాలంటూ హైదరాబాద్ లోని ప్రజాభవన్ కూడా పోడు రైతులు పాదయాత్ర చేపట్టారు. దాదాపు 400 కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర ఈ వారం రోజుగా కొనసాగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సామర్పేట వద్ద వీరి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరి పాదయాత్రకు మద్దతుగా కూడా దిందా గ్రామం నుంచి వెళ్ళిన 21 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే మొత్తంగా కూడా తమ ఏదైతే పోడు భూములకు సంబంధించి గత 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా ట్రెంచుకొట్టి తమను అక్కడ ఏదైతే ఆ భూముల్లోకి వెళ్లకుండా అక్రమంగా కూడా వాళ్ళంతా కూడా తమకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఏదైతే ఈ పాదయాత్రకు పిలిపించారు. అయితే ఏదైతే పాదయాత్రకు సంబంధించి పోడు రైతులను అక్రమంగా అరెస్ట్ ను ఖండించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయితే దిందా గ్రామ పోడు రైతుల అరెస్ట్ ను ఏదైతే అరెస్ట్ ను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తమ సమస్యను చెప్పుకునేందుకు శాంతియుతంగా హైదరాబాద్ కు పాదయాత్ర ఏదైతే పోడు రైతులు చేస్తుంటే వారిని పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించడం పిరికి పందుల ఏదైతే చర్య అంటున్నా. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆర్టికల్ 27 ప్రకారం జీవించే హక్కు లేదా అని మాట్లాడతారని ఎన్నికల ప్రచార సభలో వరంగల్ డిక్లరేషన్ లో తమది రైతు ప్రభుత్వం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏదైతే దిందా పోడు భూముల రైతులను అరెస్ట్ చేయించడం ఏంటంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ అధికారులు వాటిని లాక్కొని ప్లాంటేషన్లుగా మార్చుతున్నారని, ఏదైతే భూములు కోల్పోతే రైతులు ఎట్లా బతికేదంటూ తమ బాధలు చెప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ప్రజాభవన్ హైదరాబాద్ ప్రజాభవన్ కి వెళ్తుంటే వారిని అకారణంగా అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మొత్తంగా ఏదైతే గత వారం రోజుల్లో కూడా పోడు రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఏదైతే హైదరాబాద్ చేరుకున్న తరుణంలో వారిని హైదరాబాద్ ప్రజాభవన్ చేరుకోకుండానే శామీర్పేట వద్ద వారిని అరెస్ట్ చేయడం పట్ల కూడా పోడు రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజన, ఆల్ రైట్ ఉమేష్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్. నియోజకవర్గంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న దిందా గ్రామం నుండి ఫారెస్ట్ అధికారుల వేధింపులకు తాళలేక ఇక్కడ చాలామంది రైతులు గత 10 రోజులుగా రేవంత్ రెడ్డి గారిని కలవాలని పాదయాత్ర చేస్తూ మహిళలు, పురుషులు, వృద్ధులు వీళ్ళందరూ కాలినడకన హైదరాబాద్కి వస్తుంటే ఈరోజు ఉదయం వాళ్ళను షామీర్పేటలో అరెస్ట్ చేయించారు రేవంత్ రెడ్డి గారు. రైతులను వాళ్ళ గోస వినకుండా, వాళ్ళ బాధలు అర్థం చేసుకోకుండా వాళ్ళను అర్జెంటుగా వేడీలు వేసి వాళ్ళను పోలీసు వ్యాన్లలో ఎక్కించి వాళ్ళను మళ్ళీ ఎక్కడికో తరలించడం భావ్యమాన్ని అడుగుతాం. మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ జీవించే హక్కు ఈ దిందా రైతులకు లేదన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్లో
42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని మీరే చెప్పిండ్రు. కానీ ఈ బీసీ వర్గానికి చెందిన ఈ రైతులు వాళ్ళ ఆకలి చావు ఎక్కడ వస్తుందో అని భయపడి ఈరోజు మీకు వాళ్ళ గోస చెప్పుకుందామని వస్తే మీకు మీ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి గోస చెప్పుకుందామని హైదరాబాద్ నగరానికి శాంతియుతంగా మహిళలు పురుషులు రోడ్డు మీద ఎండనక వాననక ఎక్కడ వండుకుంటున్నారో తెలియదు, ఎక్కడ తింటున్నారో తెలియదు, బిచ్చం ఎత్తుతూ మీ దగ్గరికి వస్తే మీరు అలా వాళ్ళను పోలీసులతోని అరెస్ట్ చేయించి వాళ్ళని ఎక్కడో సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నది. మీకు దమ్ముంటే, మీకు ఏమాత్రం హృదయం ఉన్నా, మీరు పిరికి పంద కాదంటే అర్జెంటుగా ఈ రైతుల దగ్గరికి మీరు కాకపోతే మీ మంత్రులైనా పంపించండి, ఒక 10 మంది ఎమ్మెల్యేలను పంపించండి, వాళ్ళ గోస అర్థం చేసుకోండి, వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. తెలంగాణ అంతా కూడా రైతులు ఆల్రెడీ విత్తనాలు వేసిండ్రు, పత్తి పంట మోకాలు దాకా వచ్చింది, మోకాలు ఎత్తుకొచ్చింది. కానీ దీంద రైతులను మాత్రం ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా విత్తనాలు వేయనివ్వడం లేదు. ఎందుకు దీంద రైతులను చంపాలని చూస్తుంది ప్రభుత్వం? ఎందుకు వారి ఆకలితో అలమటించాలని చూస్తుంది ప్రభుత్వం? ఇదేనా రైతు సంక్షేమం అంటే? ఇదేనా రైతు రాజ్యం అంటే? ఇదేనా మీరు వరంగల్ డిక్లరేషన్లు చెప్పింది? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇది ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రతీకార పాలన. అర్జెంటుగా ఆ రైతులను విడుదల చేయండి, వాళ్ళ దగ్గరికి మీరు పోండి, లేకపోతే మీ అధికారులను లేకపోతే మీ మంత్రులను ఎమ్మెల్యేలను పంపించి వాళ్ళందరినీ మీ దగ్గరికి తీసుకున్నామని చెప్పండి. సో అర్జెంటుగా ఈ రైతులను విడుదల చేయండి, వాళ్ళను వ్యవసాయం చేసుకునేటట్టుగా చూడండి, వాళ్ళకు పట్టాలు ఇవ్వండి.